నమస్కారం ఫ్రెండ్స్. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర యువకులు రోడ్డు మీద కూర్చుని ఏడుస్తున్నారు. ఉద్యోగాలివ్వండి, హామీలు నెరవేర్చండి అని అరుస్తున్నారు. పోలీసులు వారిని లాగేస్తున్నారు. అశోక్ నగర్, చిక్కడపల్లి, ధర్నా చౌక్లో ఇదే సీన్. గత 48 గంటల్లో ఇది రెండో రోజు. ఎందుకు తెలంగాణ యువత ఇంత ఆవేదనతో రోడ్లపైకి వచ్చింది? ఫ్రెండ్స్, ఈ 7 నిమిషాల్లో పూర్తి ఇన్వెస్టిగేటివ్ స్టోరీ, ఎమోషనల్ ఇంపాక్ట్ మరియు అనాలిటికల్ విశ్లేషణ చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో ఉద్యోగాల కోసం యువత ఆందోళనలు మరో స్థాయికి చేరాయి. టీజీపీఎస్సీ అభ్యర్థులు టెంట్లు వేసి ధర్నా చేస్తున్నారు. వారి డిమాండ్ చాలా సింపుల్: జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలివ్వండి. యోయో టీవీ డిబేట్లో, సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ఒకరోజు ప్రదర్శన కాదు, గత 1 నెల నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు నిజమైన కారణాలు ఇన్వెస్టిగేట్ చేద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 2024 ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ వచ్చింది, కానీ 2026 క్యాలెండర్ ఇంకా రాలేదు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటర్వ్యూలో చెప్పారు, మేము 5 ఏళ్లలో ఇస్తాం. ఈ మాట యువతను తీవ్రంగా కలవరపెట్టింది. డిఎస్సిలో 19,000 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వచ్చి కూడా పరీక్షలు ఆలస్యం, అడ్మిన్ ఆలస్యం, ఖాళీల గుర్తింపు సమస్యలు, వెల్ఫేర్ స్కీమ్ల వల్ల బడ్జెట్ ఒత్తిడి, ఇవన్నీ కలిసి ఈ ఆందోళనకు కారణమయ్యాయి. ఈ ఆలస్యం యువతపై ఎంత ఎమోషనల్ ఇంపాక్ట్ చూపిస్తోంది? ఏళ్ల తరబడి లైబ్రరీల్లో, కోచింగ్ సెంటర్లలో రాత్రిపగలు కష్టపడుతున్న యువకులు ఇప్పుడు నిరాశలో మునిగిపోతున్నారు. కుటుంబాలు అప్పులు చేసి చదివించాయి, తల్లిదండ్రులు బాబు అని అడిగితే జవాబు లేదు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ పెరిగింది. పరీక్ష ఆలస్యం కాదు, మనసులపై భారమైన దెబ్బ. హైదరాబాద్ వదిలి బెంగళూరు, చెన్నైకి వలస వెళ్తున్నారు. ఇది కేవలం ఉద్యోగం కోల్పోవడం కాదు, ఒక తరం ఆశలు, కలలు నాశనమవుతున్న సమస్య. ప్రభుత్వం ఏమంటోంది? మేము ఇప్పటికే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశాము అని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత బియ్యం, మహిళల ఉచిత బస్సు వంటి స్కీంలు కుటుంబాలను సపోర్ట్ చేస్తున్నాయి అని వివరిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెబుతున్నారు. కానీ యువత సమాధానం ఒక్కటే: మాటలు కాదు సార్, చర్యలు కావాలి. ప్రశ్న ఇప్పుడు ఇదే: హామీలు ఎంతవరకు అమలవుతాయి? అయితే ఇప్పుడు ప్రశ్న, పరిష్కారాలు ఏమిటి? వెంటనే 2026 జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. తేదీలు, స్పష్టమైన పోస్టులు ప్రకటించాలి. మెగా డిఎస్సితో 35,000 పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వాలి. విద్యారంగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించి అన్ని శాఖల్లో పెండింగ్ పోస్టులను త్వరగా పూర్తి చేయాలి. యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పెంచాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందించాలి. ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం చేసి కొత్త ఉద్యోగాలను సృష్టించాలి. స్టార్టప్స్, ఐటీ, ఇండస్ట్రీస్ రంగాల్లో అవకాశాలు పెంచాలి. యువతకు కావాల్సింది ఒక్కటే: మాటలు కాదు, స్పష్టమైన కార్యాచరణ. ఫ్రెండ్స్, ఈ యువత మన తెలంగాణ భవిష్యత్తు. వారి కన్నీళ్లు, వారి ఆవేదన చూసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. యువతారా, మీ గొంతు ఎత్తండి, న్యాయం కోసం పోరాడండి. మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తప్పక చెప్పండి.